బాబు లే ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 గంటలు పడుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఎంతసేపు ఎప్పుడు కష్టపడలేదురా. బట్ దానికి 105 లీటర్లు కడుపుది. ఎంత నెయ్యగలం, ఎక్కడి నుంచి ఎంత తెస్తాం? అందులో కూడా ఇంకేం లేవు. అరగంట ఇద్దులు ఆడుకొని ఇప్పుడు ఎట్టేం ఉపయోగం? ఎంత కష్టపడ్డానంటే. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటో తెలుసా? తెలుసా? సౌండ్ వస్తుంది కానీ మన సౌండ్ పట్టేసి. హలో మాస్టర్, ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ ఇదైతే కాదు. ఆల్రెడీ ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసేసాం. సో ఇది చేయరనుకుంటున్నారా? ఇది కూడా కాదు, ఇది కూడా ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాం. సో ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ ఇదే. ఆగండి, ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా చాలా అన్బాక్సింగ్స్ అండ్ కొత్త ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేద్దాం. కెన్స్టార్. సో ఇదొక కూలర్. సో ఈ మోడల్ పేరు కెన్స్టార్ టర్బో కూల్ XL 105. అది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, అదొక మోడల్ నేమ్. అండ్ డెజర్ట్ కూలర్ ఒక 5 feet దగ్గర ఉంటుంది. దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే, సో ఇందులో ఈ ఫీచర్స్ అనేవి ఉన్నాయి, ఇవి మెన్షన్ చేశారు. అండ్ ఇది యాక్చువల్లీ 5 years మోటార్ వారంటీ అండ్ పంప్ వారంటీ వస్తుంది. అండ్ 1 year కాంప్రహెన్సివ్ వారంటీ. సో మోస్ట్లీ మనం యూజ్ చేసే బట్టి లాంగ్ టర్మ్లో బాగానే వస్తాయి. బట్ దీనికంటూ మనం బ్యాక్ సైడ్ స్పేస్ ఉండాలి. క్లోజ్డ్ ఏరియాస్లో పెడితే వర్కౌట్ అవ్వదు. కొంచెం విండోస్ దగ్గర ఇలాంటి దగ్గర పెడితే బాగా వర్క్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా క్విక్గా దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఓపెన్ చేసి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ ఇది పైనుంచి తీస్తే వచ్చేస్తుంది, పైన నీట్గా రిబ్బన్ కటింగ్ చేసి తీసాం. అలా ఉంటుంది ఆర్టిస్టులు. సో ఇదే బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది వితౌట్ వాటర్ వాడుకోవచ్చు, విత్ వాటర్ వాడుకోవచ్చు. బట్ విత్ వాటర్ ఉంటే మనకు కొంచెం కూలింగ్ ఉంటుంది, లేకపోతే నార్మల్ ఫ్యాన్ లాగే కొంచెం గాలి వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇది ఆఫ్ బటన్. సో మనం ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వింగ్, కూల్ స్వింగ్ అండ్ కూల్ ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్లగ్ కనెక్షన్ ఇచ్చారు. అండ్ ఇది వీల్స్ కింద మనం మూవ్ చేసుకోవడానికి ఇవి కూడా. సో వన్స్ తొందరగా రిమూవ్ చేసి మనం కొంచెం కూలింగ్ వాటర్ వేసి చూద్దాం అక్కడికి ఒకలా ఉందా లేదా. ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఏసీ కాబట్టి చాలా కూలింగ్గా వచ్చింది. బట్ మన ఇంట్లో కొంచెం టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో చూద్దాం మనకి ఎంతవరకు పనిచేస్తుంది అనేది. సో యాక్చువల్లీ ఇది 3 sides హనీకోమ్తో వస్తుంది, సైడ్, బ్యాక్ అండ్ ఆ సైడ్ కూడా. సో దీని నుంచే వాటర్ ఫ్లో అయ్యి కొంచెం మనకి ఆ కూలింగ్నెస్ అనేది వస్తుంది. సో మనం దీంట్లో చిన్న పేపర్ ఇచ్చాడు. సో పెద్దగా ఉపయోగం లేదు. సో ఇవే వీల్స్. సో టోటల్ 5 wheels ఉన్నాయి. సో అది ఎలా ఫిక్స్ చేయాలో ఒకసారి చూద్దాం. అది ఎత్తి ఫిక్స్ చేయడమేమో, ఫిక్స్ చేసి చూద్దాం. ఇవో ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఇవి ఉన్నాయి కదా, ఇవి స్క్రూస్ డైరెక్ట్గా ఈ లెంత్లో పెట్టేసి గట్టిగా. సో దానికి మళ్ళీ మనం స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. సో అప్పుడే ఊడకుండా ఉంటాయి. ఇది మనం మళ్ళీ స్క్రూస్ కరెక్ట్గా ఫిట్ చేసుకొని చేయాలి. కొంచెం పెద్ద పని ఇది. అంటే ఇప్పుడున్న హీట్కి ఇలాంటి పనులు అంటే చాలా కష్టం. బట్ తప్పదు. ఎలా చేస్తారు? ఈ 10 స్క్రూలు దింపాలా, ఫ్యాన్ ఏసీలో. ఇంటెలిజెంట్ ఫెలో. అయ్యి చాలా కష్టంగా ఉంది మాస్టర్, అందుకే అవ్వట్లేదు. ఏంటిది ఎంత చిన్నవిస్తే ఎలాగవుతాయి? అది కూడా కత్తి తప్పేయట్లేదు ఇక్కడ. ఏసీ అంటే ఓసీగా వచ్చి ఏసీ తీసుకొని అంటున్నా డ్యామ్ మీదకి వెళ్ళి.
వాటర్ తింటరా వద్దరా వెళ్ళరా బాబు. ఇప్పుడు తింటా పెట్టరా వద్దరా బాబు. ఆయన మా తింటున్న పేరు తింటావులే. 75 years later. ఉన్నాడా పోయాడా? ఏ బాబు లే ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 గంటలు పడుతుంది. అయ్యో బాబోయ్. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఎంతసేపు ఎప్పుడు కష్టపడలేదురా. షో బాబా కమాన్ ఫోకస్. ఇంకా 2 ఉన్నాయి. 4 కంప్లీట్ అయ్యాయి. ఈడేం చేస్తున్నాడు? ఎర్రా అప్పుడే ఎన్నికలు అయిపోయారా వచ్చావు? చివరాఖరి చక్రం. 2 స్క్రూలు ఉన్నాయి. ఒక అన్బాక్సింగ్ ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు అయ్యా. అయ్యి బాబోయ్ సో మచ్ హాట్ అంటే వేడి, అందుకే కొన్నాం. అమ్మయ్య సూర్యుడు అయిపోయిందిరా. సమ్మర్లో ఏసీ కొన్నప్పుడు కూడా ఇంత ఆనందపడలేదురా అయ్యా. అయ్యి బాబోయ్. యాక్చువల్లీ దీనికి పని చెప్దాం అనుకుంటే నా చేత పని చేయిస్తుంది ఇది. ఎనీవే లెట్స్ సీ నౌ. అయిపోయింది, చక్రాలు పెట్టేసాం. ఇంకా తోలుకి వెళ్ళి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఫినిషింగ్ ఓకే, మొత్తం ప్లాస్టిక్కే. ఇట్స్ ఓకే ఫైన్. ఎలా వరకు మనకి కూలింగ్ వస్తే చాలు. చూద్దాం, ఇదిగోండి చూపిస్తాను అక్కడ ఎలా వాటర్ వేయాలి, ఇందులో నుంచి ఎలా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అనేది. సో ఇది తీసుకెళ్ళి అక్కడ ఆన్ చేద్దాం. సో పిలిచి ఇక్కడ ఒక ప్లగ్ ఉంది. సో ఇది ఆన్ చేసాం. సో ఇక్కడ చూపించాను కిందక ఆఫ్ బటన్ ఇది హై, మీడియం, లో. సో ఫ్యాన్ అనేది మనం ఆల్రెడీ హైలో ఉంది, ఇది మనం ఆన్ చేసుకోవాల్సింది. యాక్చువల్లీ వర్క్ అవుతుంది కానీ అది లూజ్ కనెక్షన్ ఉంది ప్లగ్, అందుకే ఆన్ అవ్వట్లేదు సరిగ్గా. సో ఇక్కడ ట్రై చేద్దాం. సో చూసారు కదా, సౌండ్ మీకు చాలా నాయిస్ వినిపించి ఉంటుంది. యాక్చువల్లీ ఇది క్లోజ్ అయ్యింది, ఇది ఓపెన్ చేసుకోవాలి మనం మాన్యువల్గా. యాక్చువల్లీ ఇది లోపల నుంచి వచ్చే ఫోర్స్కి ఇది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది లాక్ చేసుకోవాలి మనం అక్కడ. ఇది లాక్ పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇదే ల్యాండ్. సో కిందదైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇది ఎందుకు అవ్వట్లేదు ఒకసారి రేపు కనుక్కుంటాం. మేబీ అది ఇష్యూవా లేకపోతే ఎందుకు అలా అవుతుందో. ఎందుకంటే ఆ ఫోర్స్కి ఇదిగోండి ఈవెన్ అలా పెట్టినా కూడా అది క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదొకసారి చూడాలి ఎందుకు ఎలా అవుతుంది అనేది. ఇది లాక్, ఇలా పెట్టినప్పుడు ఏం అవ్వట్లేదు మోస్ట్లీ. ఫుల్ స్పీడ్ ఇది, ఇదే మీడియం స్పీడ్. అండ్ ఇది లో. సో మూడింటితో కంపేర్ చేస్తే హైలో ఇంకొంచెం ఎక్కువ నాయిస్ వస్తుంది. సో లో కూడా బాగానే ఉంది. ఎయిర్ అయితే నార్మల్గానే ఉంది. కంపేర్ టు నార్మల్ ఇంట్లో ఫ్యాన్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. బట్ దీనికంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, గోడ పక్కన పెట్టాం కదా, నార్మల్గా ఉంది. అదే ఒక విండో దగ్గర కానీ కొంచెం ఓపెన్గా ఉండే డోర్ దగ్గర కానీ పెడితే ఆ ఎయిర్ ఫ్లోకి ఇంకొంచెం ఎక్కువ మంచిగా వస్తుంది, లైక్ చల్లగా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే గాలి. బట్ ఇంకొంచెం వాటర్ ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఇన్లెట్ ఉంది కదా. సో యాక్చువల్లీ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. సో ఇది పుష్ చేస్తూ ఓపెన్ అవుద్ది. సో ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇది వాటర్ లెవెల్ మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఇందులో వాటర్ వేసుకుంటే ఆ వాటర్ని అది కొంచెం తీసుకొని మనకు కొంచెం కూలింగ్ వాటర్ ఇస్తుంది. సో ఆ వాటర్ని అది కొంచెం తీసుకొని మనకు కూలింగ్ హెయిర్ ఇస్తుంది. నాకు చూసినప్పుడు ఆన్ అయినప్పుడు ఇక్కడ కొంచెం వైబ్రేషన్. యాక్చువల్లీ ఇందాక ఇక్కడ
వాళ్ళే చెప్పారు ఇక్కడ కొంచెం వైబ్రేషన్ వస్తుంది అని, ఎందుకంటే మోటార్ రన్ అవుద్ది కదా, సో దాని నుంచి వాటర్ తీసుకొని అవుద్ది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ గుడ్. సో ఇది నైట్ టైం కాబట్టి కొంచెం నార్మల్గా హీట్ ఉంది, బట్ మార్నింగ్ టైమ్స్ మనం చెక్ చేయాల్సింది, ఎందుకంటే సమ్మర్ కదా భయంకరంగా హీట్ ఉంది. రేపు పొద్దున్న ఒకసారి చూసి ఎంతవరకు ఆ రూమ్ నుంచి ఈ రూమ్ వరకు ఎంతవరకు వస్తుందో అది చెక్ చేసి రేపు చూద్దాం. ఈరోజు నైట్ అయితే జస్ట్ నార్మల్గా చెక్ చేస్తాను కూలింగ్ వాటర్ వేసి. సో రేపు ప్రాపర్గా దీని గురించి డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. సో అండ్ మీరు చూసుకుంటే ఇది 5 స్టార్ రేటింగ్ అండ్ లేటెస్ట్ మోడలే 2026. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కింద మనం వాటర్ వేసుకుంటాం కదా, సో ఇక్కడ పైన ఈ ఐస్ క్యూబ్స్కి ఛాంబర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే అది కొంచెం కొంచెంగా కరిగి ఇందులో నుంచి డ్రాప్స్ పడి ఇంకొంచెం మనకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో చూద్దాం, మెయిన్లీ సమ్మర్ కోసమే తీసుకుంటాం కదా, బట్ ఇది మోస్ట్లీ రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ కొన్నిసార్లు ఫ్యాన్స్ అంత స్పేస్ అవ్వవు. సో వైల్ వర్కింగ్ అండ్ కంప్యూటర్స్ ఆర్ ఎడిటింగ్ వర్క్ చేసినప్పుడు ఏసీ రూమ్స్ అన్నిటిలో పెట్టలేం కాబట్టి, సో అలాంటప్పుడు బెటర్, అందుకే తీసుకున్నాను. ఈవెన్ నాకు కూలర్స్ గురించి అంత ఐడియా లేదు, బట్ ఓవరాల్గా అక్కడ చూసిన దాన్ని బట్టి నాకు కొంచెం ఇది కొంచెం ఎక్కువ గాలి వచ్చి పర్లేదు బాగానే కవర్ చేస్తుంది అనిపించింది కాబట్టి తీసుకున్నాను. సో దీని గురించి రేపు డీటెయిల్గా ఇంకొంచెం అనలైజ్ చేస్తాను, అసలు ఏంటిది, ఎలా వర్క్ అవుతుంది, అసలు నిజంగానే అంత గాలి వస్తుందా, వాటర్ వేసే ఇంకొంచెం మంచిగా వస్తుందా లేదా అనేది చూద్దాం. అండ్ దీని ప్రైస్ ఎవ్రీథింగ్ నేను ఎంతకు తీసుకున్నాను అనేది డీటెయిల్గా షేర్ చేస్తాను. సో ఇప్పుడు కూల్ వాటర్ వేసి ట్రై చేద్దాం. సో అందాక మనం కప్పుడు ఐస్ క్యూబ్స్ అండ్ ఒక జగ్గుడు వాటర్ తీసుకొని టెస్ట్ చేద్దాం కూలింగ్ ఎంతవరకు వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. సో రిమైనింగ్ మళ్ళీ రేపు ఒకసారి కంప్లీట్గా డే అంతా యూస్ చేసి ఐ విల్ అప్డేట్ యూ ఇన్ ద వీడియో. సో లెట్స్ టెస్ట్ నౌ. యాక్చువల్లీ జగ్గుడు నీళ్ళతో ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇది కింద ఇది ఉంది కదా, ఇందులో కనీసం కనిపించట్లేదు. అంటే కొంచెం నీళ్ళతో టెస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మా వాడు ఈలోపు బకెట్ పట్టుకొని వచ్చాడు. సో ఈ బకెట్ నీళ్ళు వేసి ఈ పైన ఈలోపు ఐస్ క్యూబ్స్ వేసి చూద్దాం. ఎలానో నైట్ మనకు కావాలి కదా, ఇంకో 2-3 అవర్స్. సో ఈలోపు మనకు తెలుస్తుంది. సో యాక్చువల్లీ ఇది రోజు ఇలా పట్టుకొని చేసే బదులు చాలామంది ట్యాప్ కనెక్ట్ చేసుకొని పైప్తో చేసుకుంటారు, అది బెటర్ ఇంకా. సో ఇలా పట్టుకోవడం అంటే రోజు ఇట్స్ డిఫికల్ట్. మా వాడికి ఓపిక లేక బకెట్తోనే వేసేసాడు. సో కొంచెం నీళ్ళు కింద పడ్డాయి, అందుకే బరువుగా ఉన్నవి కష్టం. బట్ నేను ఇందాక చెప్పింది అయితే బెటర్ ఐడియా. ఆ ట్యాప్కి పైప్ కనెక్ట్ చేసుకొని వేసుకుంటే ఈవెన్ మనం వదిలేయచ్చు, చూసుకొని ఆపేయచ్చు సింపుల్గా. అసలు యాక్చువల్లీ ఇక్కడ వాటర్ లెవెల్ కనిపించట్లేదు మనకి. ఏ బాబోయ్, ఇది బకాసురులాగా నీళ్ళు తాగడమే కానీ నాకు అసలు కనిపించట్లేదు ఇక్కడ ఎంత నిండిందో కూడా. ఇది మన పని కోసం వాడుకుంటే దీనికి పనులు చేయాల్సి వస్తుంది. ఇంకెంతరా నింపాలి, చాలే ఇప్పటికే బకెట్ నీళ్ళు మింగేసింది. సో ఐస్ క్యూబ్స్ కూడా పైన వేసేద్దాం. సో ఇక్కడ పైన ఐస్ క్యూబ్స్ వేసేసి టెస్ట్ చేద్దాం. సో వేసేసిన తర్వాత ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ నుంచి మెల్లిగా అది తీసుకుంటుంది. గాలి అయితే వస్తుంది కానీ ఆ కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఇంకా రాలేదు. మేబీ టైం పడుతుందేమో అది కొంచెం రావడానికి పైకి. సో ఆ చుట్టుపక్కల హనీ కోమ్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ వెట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పుడు మనకి బ్యాక్ సైడ్ అక్కడ మెయిన్ డోర్ కాబట్టి వదిలేసాం. ఒక 5 నిమిషాలు 10 మినిట్స్ చూద్దాం, అది అయిన తర్వాత మొత్తం వెట్ అయ్యాక అప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో యాక్చువల్లీ ఇందాక మనకి అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది కదా, అది ఏమో దాంతో ఒక ఇష్యూ ఉన్నట్టుంది. రేపు ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి. ఆటోమేటిక్గా మాటిమాటికి క్లోజ్ అయిపోతుంది. అది కిందది బాగానే ఉంది కానీ పైన అది ఉండట్లేదు సరిగ్గా. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది చూడండి, ఇది నార్మల్ కనిపిస్తుంది కదా, ఇది అలా ఉండట్లేదు. ఇది ఈవెన్ నార్మల్గా పెట్టినా కూడా ఉండట్లేదు, ఇటు నుంచి అలా క్లోజ్ అయిపోతుంది విత్ ఇన్ ఏ షార్ట్ టైం. చూడండి ఇదిగోండి మెల్లిగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అంటే అది పైకి వెళ్తుంది, సో మనం పెట్టిన యాంగిల్లో ఉండట్లేదు. అది మెకానిజం
ఇష్యూ లేకపోతే ఏంటో తెలియదు, రేపు ఒకసారి చూపించాలి అది. సో ఇప్పుడు కూడా స్టిల్ నార్మల్గానే ఉంది గాలి, అంత ఎక్కువేం రావట్లేదు. సో చూద్దాం ఒక 5-10 మినిట్స్. సో యాక్చువల్లీ మనం వన్ బకెట్ వాటర్ వేసాం కదా, ఇక్కడ నుంచి యాక్చువల్లీ మోటార్ నుంచి తీసుకుంటుంది, ఇదంతా వెట్ అవుద్ది. సో దీని నుంచి మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో మనం వేసింది కొంచెం వాటర్ కదా, అది తీసుకొని రన్ అవ్వడానికి టైం పడుతుంది. సో అది అలా ఆన్ చేసి ఉంచేసాం. సో ఇలా మేము వెళ్ళి డిన్నర్ చేసి వస్తాం, చూద్దాం ఈలోపు అది కొంచెం వెట్ అవుతే సో దాన్ని బట్టి మిగతా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ నైట్ టైమ్స్ కన్నా మనకి మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఈ రూమ్లో మనకి 2 ఫ్యాన్స్ ఉన్నాయి, అయినా కూడా మార్నింగ్ టైమ్స్లో భయంకరంగా స్వెట్ వస్తుంది. ఈవెన్ వర్క్ చేసేటప్పుడు జనరల్గా కూర్చున్నప్పుడు కూడా. సో ఈవెన్ మనది 5th ఫ్లోర్, మనదే హైయెస్ట్. సో పైన హీట్ కూడా మనకి కంప్లీట్గా దిగుద్ది కాబట్టి సో వి కాంట్ సర్వైవ్, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ అంత హీట్ ఉంటుందని. సో అందుకే ఇది ఈరోజు తీసుకున్నాం. రేపు చూద్దాం దీని పనితనం ఎలా ఉంటుందో. ఎప్పుడు మన చేత పని చేయించుకోవడం, కానీ ఇది ఎంత పని చేస్తుందో రేపు తెలుస్తుంది. ప్రతిసారి ఆ వాటర్ పట్టుకోవడం అనేది కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే అతను కూడా చెప్పాడు ఫుల్ చేస్తే నియర్లీ 1 వీక్ అలా వస్తుంది కంటిన్యూస్గా వాడితే అని. మేబీ చూడాలి. లెట్స్ ఈవెన్ ఐస్ క్యూబ్స్ కూడా వేసాను, ఇంకా స్టిల్ నాకు ఎఫెక్ట్ రావట్లేదు. యాక్చువల్లీ ఇది అక్కడ ఉంది కదా, దాని మీదే టర్బోకూల్ XL 105 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటుంది. బట్ స్టిల్ మనం వేసింది ఓన్లీ రఫ్గా 1 బకెట్, అంటే ఒక 10 లీటర్స్ దగ్గర వేసి ఉంటాం. ఇంకోటి ఏంటంటే నోటీస్ చేశాను, అది చాలా ఇన్లెట్ చాలా చిన్నగా ఇచ్చాడు. ఈవెన్ మనకు కొంచెం పెద్దది ఇచ్చినా కూడా బకెట్తో డైరెక్ట్గా పోర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, లేకపోతే ఏదో ఒక పైప్ కొనుక్కొని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయడమే, అదే బెస్ట్ ఆప్షన్. ఇంకా యాక్చువల్లీ అక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఎంతసేపు స్వింగ్లో ఉంది. సో కూల్లో పెట్టాను, ఇప్పుడు కొంచెం వాటర్ వెట్ అవుతుంది, ఎంతసేపు అది చేయలేదు మనం. బట్ ఫస్ట్ టైం కదా, ఆ స్మెల్ అనేది కొంచెం వియర్డ్గా ఉంది. ఒక 5 మినిట్స్ అలా మనం వదిలేస్తే బెటర్. సో చాలా వియర్డ్గా ఉంది స్మెల్. సో ఇక్కడ మన సెట్టింగ్లో కూల్లోకి మార్చాం, దాని తర్వాత రన్ అవుతుంది లోపల. సో చూడండి ఇదంతా వెట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఇది. సో అక్కడి నుంచి మనకి ఈజీగా గాలి అనేది ఫ్లో అవుద్ది, అండ్ మనకి కొంచెం కూలింగ్నెస్ అనేది వస్తుంది. ఇప్పటికీ ఓకే, ఐ ఫెల్ట్ లిటిల్ కూల్, బట్ స్మెల్ చాలా వేడిగా ఉంది. కాసేపు వదిలేద్దాం కంప్లీట్గా. మనకు కొంచెం వేడిగా స్మెల్ వస్తుందని తెలివిగా బయటికి పెట్టాం కాసేపు. సో అవుట్డోర్కి వెళ్ళిపోతుంది. సో ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి టెస్ట్ చేద్దాం. మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంటిన్యూస్గా తిరుగుతుంది, కంప్లీట్గా వెట్ అయిపోయింది ఇదంతా. చూసుకోవచ్చు మోటార్ కూడా తిరుగుతుంది. బయట సైడ్ పెట్టా, ఇందాక మీద కంపేర్ చేస్తే కొంచెం మనకి ఆ స్మెల్ తగ్గింది. మేబీ ఇంకొంచెంసేపు వదిలేస్తే కంప్లీట్గా అవుద్ది. మోస్ట్లీ ఎవ్రీడే మనకి ఇలా అవ్వదు, బట్ ఫస్ట్ టైం కొనేటప్పుడు మొత్తం కంప్లీట్గా వెట్ అయ్యి అవుద్ది కాబట్టి తప్పదు. 1 డే అలా ఉంటుంది, 1-2 డేస్. సో అందుకే స్టార్టింగ్ మీరు కొనేటప్పుడు వెంటనే మీ ఫేస్ పెట్టుకోకుండా కొంచెం కొద్దిసేపు వదిలేయండి గాలికి. సో అది సెట్ అయిన తర్వాత అప్పటి నుంచి మనం వాడుకోవచ్చు. సో ఇంకొద్దిసేపు వదిలేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తిప్పుదాం. యాక్చువల్లీ మనం ఇందాక పైన ఐస్ క్యూబ్స్ వేసాం కదా, సో అవి యాక్చువల్లీ కరిగిపోయాయి చూసుకుంటే. అండ్ కింద నుంచి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో వస్తుంది. సో దీని నుంచి మళ్ళీ వచ్చి పైనుంచి కింద నుంచి అదే ఇవన్నిటిని తడపాలి కదా హీట్ని. సో కింద నుంచి పైనుంచి అలాగ లోపల బెల్ట్స్ ఉంటాయి. సో వాటి నుంచి రొటేట్ అయ్యి సో దాని నుంచి మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇది వర్క్ అవుతుంది. యాక్చువల్లీ నేను పైన క్యూబ్స్ వేసిన తర్వాత అది డ్రాప్స్ పడతాయి అనుకున్నా, బట్ ఓకే కింద నుంచి పైనుంచి కంప్లీట్గా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో దట్స్ ఏ గుడ్ థింగ్. సో ఇప్పటికీ దగ్గర ఒక 15-20 మినిట్స్ అయి ఉంటుంది. బట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. అంటే నేను మార్నింగ్ ఆఫ్లైన్ స్టోర్లో ఉన్నప్పుడు ఏసీ రూమ్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా కూలింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే మరీ సూపర్ కూల్ కాదు, ఓకే బాగుంది, లైట్గా ఉంది ఆ వాసన. ఇప్పటికి ఒక 15 మినిట్స్ అయింది, పోయింది ఆల్మోస్ట్, బట్ కొంచెం లైట్గా వస్తుంది. నా రక్తం తాగేవే ఎంతకైనా తాగుతూనే ఉంది. అంటే ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఇంకా రాలేదు. మేబీ ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసినవి దానికి ఏం సరిపోతుంది చెప్పండి. లైక్ మనం వేసింది ఎంత కప్పు, బట్ దానికి 105 లీటర్లు కడుపుది. ఎంత నెయ్యగలం, ఎక్కడి నుంచి ఎంత తెస్తాం. వస్తుంది పర్లేదు. అంటే కొంచెం దగ్గర కూర్చుంటే లైట్గా తెలుస్తుంది. నేను ఒక 5 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాను, ఇప్పుడు కూడా లైట్గా ఉంది. బట్ కొంచెం 3 ఫీట్ 2 ఫీట్ డిస్టెన్స్లో ఉంటే కొంచెం ఎయిర్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడి నుంచి తెలుస్తుంది మనకి.
సో మనం ఎంతసేపు నుంచి 2 బకెట్లు నింపాం కదా. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది లెవెల్ అనేది. ఇక్కడ చూడండి కొంచెం డార్క్ ఉంది. ఇది కంప్లీట్గా నింపితే 105 లీటర్స్ నింపినట్టు. అది మనకు ఒక 1 వీక్ అలా వస్తుందని చెప్పారు. సో యాజ్ ఆఫ్ నౌ కష్టపడి నింపింది ఇంత. సో అందుకే నేను చెప్పాను, మనం బకెట్లతో జగ్గులతో నింపుకుంటే అయ్యే పని కాదు. డెఫినెట్గా మనం ఒక పైప్ తీసుకొని ట్యాప్ కనెక్ట్ చేసి పెట్టుకుంటేనే పని అవుద్ది. రోజు ఇలా వారం కూడా అంత టైం ఉండదు కాబట్టి. సో దట్ ఈస్ ద బెస్ట్ వన్. సో ఇప్పుడు హైలో పెట్టాను. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది గాలి అనేది. సో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్, అంటే ఏసీకి కూలర్కి చాలా తేడా ఉంది. సో మీరు అది బెటరా ఇది బెటర్ అనేది ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే కూలర్ అనేది ఇదిగోండి మనం మాన్యువల్గా సగం నీళ్ళు నింపుకొని ఇవన్నీ చేసుకుంటూ వాటర్ నుంచి వచ్చే కూల్ని మనకి ఇస్తుంది. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అండ్ ఇది ఓన్లీ ఫ్యాన్ మెకానిజం అండ్ మోటార్ మెకానిజం కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ దిస్. బట్ ఇఫ్ యూఆర్ మోడరేట్ అంటే ఇంట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్ళిపోయే ఫ్లెక్సిబిలిటీ దీనికి ఉంది. చాలాసేపు తర్వాత ఇప్పుడే ఆపాను, మీరు చూసుకోవచ్చు. ఇంకా సౌండ్ వినిపిస్తుంది, లైక్ ఆ వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా అది. సో ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఎంతసేపు గాలి తగిలింది కదా, సడన్గా ఆకేసరికి మళ్ళీ రూమ్లో ఉన్న టెంపరేచర్తో బాడీ చాలా హీట్ అనిపిస్తుంది. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మీరు ఒక ఇంట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు వర్క్ చేసుకున్నప్పుడు, ఆరు తింటున్నప్పుడు, ఆరు టీవీ చూస్తున్నప్పుడు, ఆరు పడుకున్నప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకునేటట్టు. ఎందుకంటే ఏసీ ఒకే దగ్గర ఫిక్స్ అయిపోయి ఒక రూమ్లో ఉంటుంది కాబట్టి. సో ఇదైతే ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకొని, అంటే సేమ్ లైక్ ఏసీతో కంపేర్ చేయొద్దు, బట్ గాలి అయితే మంచిగానే వస్తుంది. స్వెట్ రాకుండా మనకైతే కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, జస్ట్ 1 మినిట్ అయింది, స్టిల్ చాలా స్వెట్ వస్తుంది. సో ఆన్ చేసి, సో యాజ్ ఆఫ్ నౌ ఇదైతే బాగానే ఉంది. యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు, తెలుసు దీని పర్పస్ ఎంతవరకు అంతవరకే. సో ఇక్కడ మోటార్ సెటప్ చేసుకున్నాం కదా. సో మనం వర్క్ చేసేటప్పుడు ఇదిగోండి అక్కడో ఫ్యాన్ ఉంది, ఇక్కడో ఫ్యాన్ ఉంది. సో ఈవెన్ మనం 2 ఫ్యాన్లు వేసినా కూడా మనకి స్టిల్ ఇలానే స్వెట్ వస్తుంది. సో అది మన వల్ల అవ్వదు, పని చేసేటప్పుడు అయితే ఇంకా చిరాగ్గా ఉంటుంది. సో అందుకని కూలింగ్ పర్పస్, అందుకే కూలరు. సో విండోకి కానీ డోర్కి కానీ పెట్టి మనం వర్క్ చేసుకుంటాం. అండ్ తినేటప్పుడు కానీ ఆ టీవీ చూసేటప్పుడు ఆ రూమ్కి కావాలంటే ఆ రూమ్, ఈ రూమ్కి ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే ఆన్ చేసాం మళ్ళీ. ఇట్స్ రియల్లీ గుడ్. అంటే ఫ్యాన్స్తో కూడా మరి కంపేర్ చేయలేం, చూసుకోవచ్చు. అండ్ 5 స్టార్ కాబట్టి మనకి యూనిట్స్ కూడా తక్కువే బర్న్ అవుతాయి. సో ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఓకే, రేపు మార్నింగ్ చాలా హీట్ ఉంటుంది. సో 1-2 డేస్ చూస్తాను మార్నింగ్ టైం ఇది ఓకేనా, మనకి స్వెట్ అసలు కంప్లీట్గా రాకుండా ఉంచుద్దా. సో దీన్ని ఫైనల్గా తీసుకోవడం కరెక్టా కాదా అనేది మార్నింగ్ కూడా టెస్ట్ చేసి చెప్తాను. సో ఈ రోజుకైతే అంతే ఈ వీడియో. ఇప్పటికీ మనం నింపాం చూడండి, దగ్గర ఒక 40 లీటర్స్ దగ్గర వరకు నింపాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే చాలు. ఇది పూర్తిగా కూడా నింపాల్సిన అవసరం లేదు. లైక్ మాన్యువల్గా మన ఎందుకు పనిచేయడం, దానికి తీసుకునే పర్పసే దాని నుంచి మనకు కొంచెం అడ్వాంటేజ్ కోసం. సో రేపు ఒక పైప్ తీసుకొని అది కూడా చూపిస్తాను వీలైతే, ఆ పైప్తో ఎలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు అన్నది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే, కింద నుంచి వాటర్ తీసుకుంటుంది, ఆ పై నుంచి మళ్ళీ రొటేట్ అవుతుంది. సో అందుకే మనకి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఏసీతో కంపేర్ చేస్తే. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ విల్ సీ యూ టుమారో. కాసేపు ఈ గాలిని ఆస్వాదిద్దాం. బాగుంది. సో గైస్, ఇది ఆఫ్టర్నూన్ టైం నియర్లీ 2 అవుతుంది. చాలా హీట్ ఉంది బయట, మీరు చూసుకోవచ్చు ఎండ కూడా అక్కడ. అండ్ ఇంట్లో కూడా చూడండి చాలా స్వెట్ వస్తుంది. సో నిన్నే బిగ్ బాస్కెట్లో పైప్ కూడా ఆర్డర్ చేశాను. సో దీంతో ఫిల్ చేద్దాం కంప్లీట్గా. సో ఎప్పుడు బకెట్తోనే నింపుతున్నాం కదా. సో ఎవ్రీ టైం అంటే మనకు అంత టైము ఓపిక ఉండదు కాబట్టి, సో పైప్తో ఫుల్గా నింపేసి మళ్ళీ పెట్టి చెప్తాను, అప్పుడు మాట్లాడదాం. సో ఇప్పుడైతే ఈ పైప్ ఓపెన్ చేసి మన కూలర్ని కంప్లీట్గా ఫిల్ చేద్దాం. ఇది 10 మీటర్స్ పైపు. సో అన్నిటికీ పనికి వస్తుంది, ఈవెన్ గార్డెన్కి ఎవ్రీథింగ్. సో పదండి ఇంకా నింపేద్దాం. సో మన కూలర్ ఇక్కడ ఉంది అండ్ బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడి నుంచి కనెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ నింపుదాం. సో పైప్ చివరికి ఇక్కడ కట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇది కంప్లీట్గా కాల్ చేశారు లైక్ అంటించడానికి. సో 2 సైడ్స్ మనం కట్ చేస్తాం.
సో యాక్చువల్లీ అక్కడ పైప్స్కి లోపల హోల్ లేదు, అక్కడ ఫిల్టర్ చిన్నది పెట్టారు. సో ఇప్పుడు చూడాలి ఏ ఏ పైప్కి హోల్ ఉందో దాంట్లో అడ్జస్ట్ చేయాలి, ఆర్ఎల్స్ దీనికి ఎక్స్టెన్షన్ ఏదో తీసుకోవాలి. సో మెనీ హెడేక్స్. చెప్పాను కదా ఇది మనతో పని చేయించుకోవడానికే ఉంది ఇది. సో ఇంకో బెడ్రూమ్లో అక్కడ చిన్న హోల్ ఉంది, అందాక అక్కడ పెట్టాను, తర్వాత ఇంకో ఎక్స్టెన్షన్ తీసుకుంటా. సో ఇప్పుడు ఇందులో కంప్లీట్గా పెట్టేసి ఇంకెళ్ళి ట్యాప్ ఆన్ చేద్దాం. కాసేపటికి ఇది నింపిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. సో ఎంతసేపు చేసినా వాటర్ ఫ్లోకి అది ఊడిపోతుంది. దీంతో కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే పైప్ చాలా పెద్దగా ఉంది, 10 మీటర్స్ కదా. సో ఎక్కడ పడితే అక్కడ మడతలు పడిపోయి ఇవన్నీ షార్ట్ స్పాన్లో, అండ్ ఇందులో కూడా సరిగ్గా దూరట్లేదు, చిన్నగా ఉంటే బెటర్. సో అక్కడ కూడా పట్టుకొని ఉండాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏం లేవు కాబట్టి ఈ కష్టాలన్నీ. యాక్చువల్లీ ఏదో ఒకటి ఎక్స్టెన్షన్ ఏదో పెట్టుకుంటే వాటర్ ప్రెషర్ కంప్లీట్గా వెళ్తుంది కాబట్టి వెళ్తుంది. సో చూడాలి, ఇప్పుడు ఏదో ఒకటి సెట్ చేయాలి. యా, ఏం పైపురా బాబు, దీనికన్నా మాన్యువల్గా పట్టుకొని పోస్తేనే ఈ పాటికి ఎక్కువయ్యేది, కనీసం ఎంత కూడా నిండలేదు. అంటే ట్యాప్లు బట్టి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఏం లేవు, ఓన్లీ ట్యాప్సే ఇచ్చారు. అందులో కూడా ఇంకేం లేవు. యాక్చువల్లీ ట్యాప్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, చెక్ చేసుకోవాలి కదరా. అరగంట ఇద్దులు ఆడుకొని ఇప్పుడు ఎట్టేమోపోయాడు. ఎంత కష్టపడ్డానంటే ఈవెన్ ఏదైనా ఫిట్ అయితే హ్యాపీయే. ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ కొన్ని లేట్గా దొరుకుతాయి, దొరికినప్పుడు వాడేసుకోవాలి. ట్రై చేద్దాం. వాడిచ్చిన ఎక్స్టెన్షన్ పట్టలేదు కొన్నిటికి, బట్ టాప్ కొంచెం పెట్టి ఫిట్ చేశాను. నౌ ఇట్స్ గుడ్. అందుకే బాక్స్ ఎప్పుడైనా వస్తే ఏదైనా డెలివరీ అందులో ఐటమ్స్ అన్నీ చెక్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు వేరే అన్బాక్సింగ్ వేరే పనుల్లో కూడా ఉన్నాను, ఆ ఫ్లోలో చూసుకోలేదు. దట్స్ ఓకే. ఎనీవే దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ లెర్న్. చెప్పాను కదా అది కొంచెం ఫిట్ అవ్వట్లేదు, బట్ ఎలాగో మెల్లిగా సెట్ చేశాను. సో చిన్న పైప్స్ అయితే ఓకే, ఇది స్టీల్ కదా కొంచెం పెద్దగా ఉంటాయి మౌత్స్. సో వేరే పైప్ ఉంది కానీ, సో యా దీనికి సపరేట్ ఎక్స్టెన్షన్ ఏదో తీసుకోవాలి. బట్ ఫైనల్లీ సమ్హౌ ఇట్స్ బెటర్ దాన్ బిఫోర్. సో ట్రై చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో దీనికైతే సమ్హౌ ఫిట్ అయింది. ఇది కూడా వెడల్పుగా ఉంది ట్యాప్. జనరల్గా ప్లాస్టిక్ ట్యాప్స్ ఉంటాయి కదా, దానికి ఇది ఫిట్ అవుద్ది, చిన్న హోల్. సో మన ఇంట్లో ట్యాప్స్ బట్టి దాన్ని డైరెక్ట్గా పెట్టుకుంటే బెటర్. యాక్చువల్లీ మీరు తీసుకునేటప్పుడే చూసుకోండి ఆ పైప్కి ఎక్స్టెన్షన్స్ మీకు ఎలాంటి వాటికి సెట్ అవుద్ది అనేది. సో యా యాజ్ ఆఫ్ నో అయితే ఇది అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 90% ఫిల్ అయింది, కొంచెం ఉంది. ఇది కూడా ఫిల్ చేస్తే మనం మోస్ట్లీ ఇది రఫ్లీ అంటే కంటిన్యూస్గా వాడాం కాబట్టి ఒక 6 to 7 days అంటే 1 week వరకు ఈజీగా వాటర్ వస్తుంది. యాక్చువల్లీ వాటర్ ఫిల్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం బరువు ఉంది. అండ్ ఎప్పుడు కంప్లీట్గా నింపొద్దు వాటర్ అనేది, కొంచెం ఇలా మూవ్ చేసేటప్పుడు లైట్గా లీక్ అవుతుంది. అంటే ఫుల్ అయిపోయింది కదా, పక్క నుంచి వస్తుంది. ఓ మై గాడ్. అండ్ చాలా బరువుగా కూడా ఉంది, ఎందుకంటే 105 liters కాబట్టి మూవ్ చేసినప్పుడు కూడా కొంచెం చాలా బరువు అనిపిస్తుంది ఇప్పుడు. సో యా ప్లగ్ కనెక్ట్ చేసి అయితే కూల్లో పెట్టాం కాబట్టి వాటర్ అనేది ఫ్లో అవుద్ది. అండ్ లోలో ఉంది ఇది. సో ఒక 5-10 minutes మళ్ళీ అవన్నీ వెట్ అయ్యే వరకు కొంచెం స్లైట్గా స్మెల్ వస్తుంది మనకి, ఎందుకంటే అవి డ్రై ఉన్నప్పుడు ప్రతిసారి వెట్ అవుతాయి కదా, అప్పుడు స్మెల్ వస్తాయి. సో ఒక 2-3 minutes తర్వాత కొంచెం నార్మల్ కూలింగ్గా స్టార్ట్ అవుద్ది. సో ఇలా ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చి కొన్ని వేద్దాం, సో దాన్ని బట్టి ఇంకొంచెం బెటర్గా వస్తుంది. చూడండి ఇప్పటివరకు అయితే రూమ్లో ఫ్యాన్ కూడా లేదు, ఫుల్ స్వెట్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకొంచెం బెటర్, లైక్ ఒక ఇన్స్టెంట్ రిలీఫ్ అంటారు చూడండి, అలా ఉంది. లైక్ దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇది పెట్టినప్పటి నుంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంది, ఎందుకంటే అంత స్వెట్ అనిపించట్లేదు. ఈవెన్ బయట ఎండ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. బట్ అది ఆఫ్ చేయగానే ఇప్పుడు 2 minutes కూడా పట్టదు, స్వెట్ అనేది స్టార్ట్ అవుద్ది. అదిగోండి అక్కడ విండో ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్గా కొంచెం ముందుకు పెట్టాను ఇంకొంచెం బెటర్గా ఉండడానికి. సో యా ఇట్స్ బీన్ 5 minutes అవుతుంది. కూలింగ్ అయితే బాగానే ఉంది. కూలింగ్ అంటే ఏసీ లెవెల్ కూలింగ్ రాదు, బట్ కంపేర్ టు ఫ్యాన్తో కూడా కంపేర్ చేయలేం. దీని మెయిన్ పర్పస్ ఇప్పుడు చూడండి, నేను అక్కడికి తీసుకెళ్ళాను, వేరే రూమ్కి తీసుకెళ్ళాను, అటు తీసుకెళ్ళాను, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్.
అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూలర్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఏసీ అనేది ఒక రూమ్కి ఫిక్స్ చేసేస్తాం కాబట్టి వీ కాంట్ డూ ఎనీ అదర్ థింగ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎవరైతే కూలర్ కొనాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను అనుకుంటున్నా. ఐ జస్ట్ షేర్డ్ మై జెన్యూన్ ఎక్స్పీరియన్స్. మోస్ట్లీ ఇక్కడ 2 ఫ్యాన్స్ ఉన్నాయి కదా, నేను మధ్యలో కూర్చుంటా, స్టిల్ ఆ గాలి నాకు తగలదు సరిగ్గా. బట్ ఇది ఒక్కటి పెట్టుకున్న తర్వాత ఈవెన్ నేను, మా అన్న, ఇంకా 2 కూర్చున్నా కూడా ఎవ్రీవన్ గాట్ సమ్ హెయిర్. సో ఇదైతే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. సో ఇప్పుడు దీని ప్రైస్ డీటెయిల్స్కి వస్తే, యాక్చువల్లీ నేను విజయ్ సేల్స్లో కొన్నాను, ఎంక్వైరీ చేశాను. ఆన్లైన్ ప్రైస్ కన్నా నాకు బయటే కొంచెం తక్కువకి వచ్చింది. దీనికి ఈఎంఐ లేదు, యాక్చువల్లీ ఇది డైరెక్ట్ పేమెంటే. సో 11,500 పడింది. సో నేను తీసుకున్న మోడల్ అయితే ఇది. బట్ మీరు మిగతా ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే దీని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వారంటీ కానీ ఎవ్రీథింగ్ ఏది దీనికి ఇస్తాడు, మోటార్ అండ్ పంప్ వారంటీ ఇస్తారు కానీ. సో ఇది జస్ట్ ఫ్యాన్ లాగే చుట్టూ హనీకోమ్ ఉంటుంది, అండ్ మనం వాటర్ వేసుకొని యూజ్ చేసుకోవడం. ఇది ఒక సింపుల్ మెకానిజం. సో దీని నుంచి జస్ట్ మన యూసేజ్కి తగ్గట్టు వాడుకోవడమే కానీ ఇది భారీ ఏసీ లెవెల్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవద్దు. సో ఇప్పుడు ఇది తీసుకోవడం వర్తా కాదా అంటే, సో దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే కూలింగ్ అయితే బాగుంది కంపేర్ టు ఫ్యాన్స్తో అసలు కంపేర్ చేయలేం. కొంచెం స్పీడ్గానే ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. సో పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఎయిర్ ఫ్లో కూడా బాగానే ఉంది. ఈవెన్ లో పెట్టుకున్నా చాలు సెట్టింగ్లో, అండ్ లో ఈజ్ ఎనఫ్ యాజ్ ఆఫ్ నో. లోలో కూడా చాలా బాగానే వస్తుంది, మీకు కావాలంటే హై పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇది నేను వర్క్ చేసుకున్న ప్లేస్, ఇది మెయిన్ హాల్. అటుపక్క ఇటుపక్క ఎటు కావాలంటే అటు తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు, అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. వీల్స్ ఇచ్చాడు కాబట్టి మూవబుల్, అదొక అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏసీకి దీనికి అసలు కంపేర్ చేయొద్దు. ఏసీ పని వేరు, దీని పని వేరు. ఏసీ కొనుక్కోంత బడ్జెట్ లేదు, బట్ చాలా వేడిగా ఉన్న ఇంట్లో అనుకుంటే డెఫినెట్గా మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్రాండ్ అనే కాదు, నేను ఇది తీసుకున్నాను, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఉన్న మోడల్స్లో ఇది సెలెక్ట్ చేసుకున్నా. బట్ మీరు ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఆఫ్లైన్ స్టోర్స్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏసీ రూమ్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి అక్కడ చాలా ఎక్కువ కూలింగ్ ఉంటుంది. బట్ ఇంట్లో మనం ఏసీ రూమ్లో పెట్టుకోము కాబట్టి అంటే ఏసీ అంత కూలింగ్ ఉండదు, బట్ చల్లగాలి తగులుద్ది. సో అదొక థింగ్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ దీని కాన్స్ విషయానికి వస్తే డిసడ్వాంటేజెస్, మోస్ట్లీ ద మేజర్ డిసడ్వాంటేజెస్ వాటర్ ఫిల్ చేసుకోవడం. అంటే ఇప్పుడు నేను ఫుల్ చేస్తాను కాబట్టి మెయిన్లీ నాకు ఒక 5-6 డేస్ ఈజీగా వస్తుంది. అది కూడా నేను కంటిన్యూస్గా వాడకపోతే డైలీ ఒక 5-6 అవర్స్ 8 అవర్స్ వాడుకుంటే ఈజీగా 1 వీక్ వస్తుంది. సో ఎవ్రీ వీక్ ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫిల్ చేసేటప్పుడు మీరు చూసుకోండి, బకెట్స్తో నింపడం ఇవన్నీ చాలా అసలు జరిగే పని కాదు. ఈవెన్ నేను ఆ పైప్ పెడితేనే నాకు లిటరల్లీ 10-15 మినిట్స్ దాడి పట్టింది, అంటే ఆ ఫ్లో బట్టి, మీకుండే వాటర్ ఫ్లో బట్టి. ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ మన ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ కైనా మనకి ధూళి పడద్దు కదా, అలానే దీనికి కూడా రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఆర్ హనీకోమ్కి చాలా వరకు డస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది, అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ వాళ్ళకి పిలిచినా వస్తారు, ఆర్ఎల్స్ మనం చేసుకోవడానికి అవ్వదు, అంటే మళ్ళీ వారంటీ ఏమైనా ఉంటే అది పోతాయి. సో అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ అనదర్ కాన్ ఏంటంటే మీరు క్లోజ్డ్ స్పేస్లో పెట్టుకుంటే, మీరు ఒకవేళ 4 గోడల మధ్యలోనే పెట్టుకొని వాడుకుంటామంటే ఇది యూజ్లెస్. దీనికంటూ వెంటిలేషన్ కావాలి. ఇదర్ నేను ఇప్పుడు విండో దగ్గర పెట్టాను కదా, ఆర్ఎల్స్ మీరు డోర్ దగ్గర పెట్టుకొని వాడుకుంటేనే మీకు గాలి అనేది మంచిగా వస్తుంది. ఆర్ఎల్స్ దానికంటూ బ్యాక్ సైడ్ నుంచి గాలి కావాలి వెంటిలేషన్ అవ్వడానికి. సో హనీకోంబ్ ఎవ్రీథింగ్ అది తీసుకొని మనకి చల్లగాలి వస్తుంది. ఒకవేళ క్లోజ్డ్ రూమ్లో పెట్టుకుంటే దిస్ వోంట్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్. సో నాకైతే ఈ ప్రోడక్ట్ ప్రజెంట్ వర్త్, ఎందుకంటే రీసెంట్గా హోమ్ షిఫ్ట్ అయ్యాం, ఇల్లు చాలా పెద్ద ఉంది. ఇది మాది టాప్ ఫ్లోర్ కాబట్టి ఎక్కడున్నా కూడా చాలా హీట్గా ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది మ్యాండేటరీ ఫర్ మీ. మీకు ఏసీ పెట్టుకునేంత బడ్జెట్ లేదు, 30-40-50 వేలు. సో బడ్జెట్లో ఒక 10-15 లోపు, ఒక 10-12 బడ్జెట్లో కావాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ దిస్. ఆర్ఎల్స్ ఇంకా మీకు బడ్జెట్లో ఇంకేమైనా దొరికినా కూడా యూ కెన్ కన్సిడర్ దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. అండ్ నిన్ననే కెంట్ వాటర్ ప్యూరిఫైర్ కూడా వచ్చింది. సో ఈరోజు ఇన్స్టాలేషన్ జరిగింది. సో అది కూడా షూట్ చేశాను, తొందరలో ఆ వీడియో కూడా వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఛానల్లో చాలా అన్బాక్సింగ్స్ ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ అని నేను షేర్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.